సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. హలో. సో నా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ అలా ఫైనల్ ఇయర్కి వస్తాను. సో నాకు వచ్చిన ర్యాంక్ చాలా ఎక్కువ, అందులో సిఎస్సి దొరకడం చాలా కష్టం అన్నారు. సో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉన్న నాకు ఒక ఆపర్చునిటీగా ఒక మేడం చెప్పారనమాట, ప్రియదర్శినిలో కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి, కాస్త వర్క్ చేస్తూ నువ్వు చదువుకోవచ్చు, మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్తే గుంటూరు ఐఐటి క్యాంపస్ నుంచి అక్కడి నుంచి నేను ఇక్కడికి రావడం స్టార్ట్ అయ్యాను. వచ్చి క్యాంపస్ చూశాను, అరే ఏంటి కొంచెం బాగా లాంగ్ అయిపోతుంది, నేను ఉండడానికి నాకు ఇష్టం లేదు అసలు అని చెప్పేసి ఇక్కడే చంద్రపురం బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ 2 hours అలా కూర్చుని ఉండిపోయాను. ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేని పరిస్థితి. సో అంతకన్నా మంచి కాలేజ్కి వెళ్దాము అంటే చూస్తే ఎన్విరాన్మెంట్ అంతగా అనిపించలేదు నాకు. స్టడీ చదివించేంత స్థితి లేదని, సో ఆగితే 1 year ఆగిపోవాలి. సరే ఏదైతే అయిందని చెప్పేసి పేరెంట్స్ జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ ఇచ్చేసాం. 1 year అయిపోయింది. 1 year ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసేటప్పటికి వర్క్ కంప్లీట్ చేసుకుని నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. మా ల్యాబ్లో కూర్చున్నాను. సి ల్యాబ్ అనమాట, ఫస్ట్ ల్యాబ్ జరుగుతుంది. మా క్లాస్మేట్స్ అదేరా. సో ఆ ల్యాబ్ జరుగుతుంటే ఫస్ట్ రోజే మార్నింగ్ అంతా క్లాసెస్ జరిగాయి. ఓకే, క్లాసెస్ చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. మ్యాథ్స్ జరిగింది, ఫిజిక్స్ జరిగింది, ఇంగ్లీష్ జరిగింది. ఆఫ్టర్నూన్ వరకు ఓకే. ఇలా చెప్తే ఇంకేంటి మొత్తం సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేయ ఇన్ టైంలో అయిపోద్దిగా. ఏం తీరా చూస్తే మధ్యాహ్నం నుంచి ల్యాబ్లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం నుంచి ల్యాబ్లో కూర్చోబెడితే వీళ్ళే మాతో పాటు వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ 1 month అయ్యింది. 1 month అయ్యేటప్పటికి వాళ్ళే ప్రోగ్రామ్స్ రన్ చేసుకుంటున్నారు. సి ప్రోగ్రామ్స్ వాళ్ళలో వచ్చిన ఎర్రర్స్ వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు. ఒక ఫ్యాకల్టీని కూడా పిలవలేని పరిస్థితి, అంటే మీన్స్ అవసరత లేదు అన్నట్టుగా వాళ్ళంత టాలెంట్ నేను చూశాను. ఆ రోజు చూస్తే ఒకసారి కన్నీళ్ళు వచ్చేసాయి. సో ఏంటి, నేను చూస్తేనేమో అరాకొర యావరేజ్ స్టూడెంట్ని, అలాంటిది ఇక్కడికి వస్తా, ఇక్కడ ఎంత టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, నేను వీళ్ళతో పోటీ పడగలనా లేదా, కనీసం పాస్ అవుతానా లేదా అన్న సిచ్యువేషన్లోంచి వాసు సార్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా పిలిచి నువ్వేం కంగారు పడొద్దు, నేను చెప్తాము అని అంత మంచి ఫ్రెండ్స్ని మేము అక్కడ సంపాదించుకున్నాం అనమాట. మీరు 10th ఇంటర్ ఫ్రెండ్స్ని చూస్తే కొంతకాలం తర్వాత మర్చిపోతారు. వెన్ కంపేర్ టు డిగ్రీ అండ్ బీటెక్, ఈ ఫ్రెండ్స్ ఎప్పుడైతే కలుస్తారో వీళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు. ఈవెన్ నేను చాలా సిచ్యువేషన్స్లో చూశాను, ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గర ఒక్కొక్క హిడెన్ టాలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు పాపం అప్పుల్లో ఉంటారు, మనకు సాయం చేస్తూ ఉంటారు. వాళ్ళే ఫీజు కట్టరు కానీ మనకు కడతా ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ నేను చాలామందిని చూశాను. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. మా అమ్మగారు అంటూ ఉంటారనమాట, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని సరిగ్గా చూడలేదు, మీరు ఎలా బతుకుతున్నారు అక్కడ ప్రియదర్శిని లేదా అక్కడ తెనాల్లో ఎలా ఉంటున్నారు అంటే నేను చెప్తా ఉంటాను అనమాట, అమ్మ నా ఫ్రెండ్స్ ఇలా సాయం చేస్తూ ఉంటారమ్మా అంటే, అయితే నువ్వు కాదురా మంచోడు, మీ ఫ్రెండ్స్ రా మంచోళ్ళు, వాళ్ళరా మీకు సాయం చేసేది అని చెప్తూ ఉంటారు. సో ఇలాగా 4 years సెమిస్టర్స్లో ఒకరికొకరు, అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే సబ్జెక్ట్కి ఫ్యాకల్టీ లేని పరిస్థితి, అప్పటికి అరేంజ్ అవ్వకపోవడం. సో మేము చాలాసార్లు కింద మేనేజ్మెంట్ అడుగుతుంటే రిక్వైర్మెంట్ ఉంది కానీ సో వాళ్ళు ఇంకా రావట్లేదమ్మా, టైం పడుతుందంటే ఒకరికొకరు మేము అలాట్ చేసుకుని బీటెక్ 2nd year and 3rd yearsలో వాళ్ళే ఒక్కొక్క సబ్జెక్ట్స్ తీసుకుని వాళ్ళే టీచ్ చేస్తూ మాకు అందరికీ సెమినార్స్ తీసుకుంటూ అలా చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. అంటే మా కోవిడ్లో చెప్తున్నాను నేను, చాలామంది ఉన్నారులేండి. సో ఇలా అర్థం కాదు వాళ్ళని కూడా. సో ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, సారీ అరే కోవిడ్ రమ్మంటున్నారా, పైకి రండి, ఒకసారి పైకి రండి.